ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి పౌరులకి, ఇరాన్‌లో ఉన్నటువంటి భారత పౌరులకి భారతదేశం హెచ్చరిక జారీ చేసింది. అప్రమత్తంగా ఉండండి, రక్షణ ప్రదేశాలు ఉండండి. అంటే బంకర్‌లలో తలదాచుకోండి, బయటికి తిరగద్దు, ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ తాజాగా చేసినటువంటి దాడి, దానికి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ చేసినటువంటి హెచ్చరిక. అదే సందర్భంలో ఇజ్రాయెల్ వెనకాల పెద్ద ఎత్తున అమెరికా, యూరప్ దేశాలు మోహరించడం. మరి ఇరాన్కి ఏమన్నా రష్యా, చైనా లాంటి సహకరిస్తాయా లేదో తెలియదు. సహకరిస్తే అది మూడవ ప్రపంచ యుద్ధం వైపు దారితీసే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉంటే కనుక ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వారిలో ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నటువంటి యూరప్ దేశాలు వర్సెస్ ఇరాన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందన్నటువంటి ఏ క్షణంలోనైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి అత్యవసరంగా అందరినీ అప్రమత్తంగా ఉండమన్నటువంటి హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్తో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సిరియాలో, అట్లాగే యెమెన్లో, పాలస్తీనాలో, లెబనాన్లో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జోర్డాన్ కానీ ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారతీయ మిత్రులందరూ కూడా, తెలుగు వాళ్ళు కూడా ఆయా ప్రాంతాల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం వెళ్ళి ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ అప్రమత్తం కావాల్సిన సందర్భం.